హాయ్ హలో వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఏమైంది నరేంద్ర మోడీ గారికి ఈ మధ్య సార్ ఏంటో తన రూటు తన పంద అన్నీ మార్చేసి చాలా ట్రిమ్గా రెడీ అయిపోయి మీడియా ముందుకు వచ్చేసి అంటే గోడీ మీడియాని వదిలేసిన మోడీ అనుకోవచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే సార్ గత కొంతకాలంగా ఎప్పుడైతే యూత్ దెబ్బకి దిమ్మ తిరిగిపోయింది, సార్ అయితే కొంతకాలంగా గోడీ మీడియాలని, శాటిలైట్ ఛానల్ని, వీటిని తెగ వాడేసేవారు. కానీ ఉన్న బలంగా ఏమైందో తెలీదు, ఇన్స్టాగ్రామ్ మీద పడి దొరికిందే తడవుగా రీల్స్ మీద రీల్స్ చేస్తూ ట్రెండింగ్లోకి వెళ్ళిపోతున్నారు మోడీ గారు. నిజంగా చెప్పాలంటే ఆయన దెబ్బకి ఇన్స్టాగ్రామ్ రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయిపోయినాయి. 140 మిలియన్ దగ్గర వ్యూస్ వస్తున్నాయంట ఆయన వీడియోస్కి. నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా ఎంతో కొంత ఇన్కమ్ మోడీ గారికి వస్తూ ఉందేమో. ఈ విధంగా చూసుకుంటే యూత్లో జెన్జీస్లో మోడీ ద గ్రేటెస్ట్ జెన్జీ లాగా 76-77 సంవత్సరాల ఏజ్లో బాబా ఏమన్నా ముందుకెళ్తున్నారా? అసలు ఈ మార్పుకు కారణం ఏంటి అంటే, మోడీ గారంటే గోడీ మీడియా మొత్తాన్ని నెత్తినేసుకొని ఛానళ్ళ మీద ఛానళ్ళు కొని అదానితో అంబానీతో కొనిపించుకొని వాళ్ళకి కావాల్సిన ప్రచారాలే చేసుకుంటున్నటువంటి మోడీకి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎందుకు గుర్తుకొచ్చింది అని ఆలోచిస్తే, యూత్ గతంలో జరిగినటువంటి కాక్రోచ్ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో ఆ కాక్రోచెస్ మొత్తాన్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి ఆ కాక్రోచ్ యొక్క మైండ్ సెట్ని రీడ్ చేసినటువంటి మోడీ ఇలా బిహేవ్ చేస్తున్నారని కొంతమంది అంటుంటే, కాదు అసలు విషయం వేరు. ఈ గోడీ మీడియాని కాక్రోచ్ జనతా పార్టీ తిప్పి కొట్టి అక్కడికి వస్తే గోడీ మీడియా గో బ్యాక్, గోడీ మీడియా గో బ్యాక్ అంటూ లెఫ్ట్ రైట్ ఇచ్చేసి అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే డబ్బులకు అమ్ముడుపోయి వ్యభిచారం చేసే రిపోర్టర్స్ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళందరినీ ముడ్డి మీద ఎగిరెగిరి తంతే నడ్డి విరిగి బొక్కబోర్ల పడి అసలు పోలీసుల ప్రొటెక్షన్లో తప్పించుకొని పారిపోయేటువంటి సిచ్యువేషన్ అక్కడ ఏర్పడింది. మీరు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది రిపోర్టర్ చూసినా గోడీ మీడియా అని కనుక అక్కడ చేస్తున్నటువంటి కాక్రోచెస్కి, అదే ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి కాక్రోచెస్కి తెలిస్తే కావాలని వెంటబడి తరిమేసినటువంటి ఘటనలు ఉన్నాయి. అందువల్లే ఎన్ని విధాలుగా అర్నాబ్ గోస్వామి లాంటి వాడే కూర్చొని అక్కడ విదేశీ ఫండ్స్ వస్తున్నాయి అది ఇదని సొల్లు కబుర్లు మాట్లాడినా కూడా ఈ కాక్రోచ్ ప్రొటెస్ట్ని కనీసం ఏకంత కూడా కదిలించలేకపోయారు. అంటే మీకు అర్థమవుతుంది కదా, సంఘటితంగా ఉండి అసత్యాన్ని ఎదిరిస్తూ నిలబడితే ఎంత పెద్ద మీడియా ఛానల్ అన్నా A to Z నవరంధ్రాలు మూసుకొని నాకిపోవాల్సిందే అన్న అద్భుతమైన మెసేజ్ని కాక్రోచ్ జనతా పార్టీ తెలియజేసింది. ఈ తెలిసిన సందర్భంలో మోడీ వెళ్ళి ఏ గోడీ మీడియాలో మొరబెట్టుకున్నా కూడా కనీసం దేకరన్న విషయం ఇంటెలిజెన్స్ వర్గాలకే తెలుసు. అందుకే ఆయన పెద్ద టీవీ ఛానళ్ళు, పెద్ద కెమెరాలు వదిలేసి ఆయన చేతిలో ఉన్న ఐఫోన్కే పని పట్టాడు. అది కూడా టెలిప్రాంప్టర్ సహాయంతో. టెలిప్రాంప్టర్ పెట్టుకొని మాట్లాడతాం మోడీకి కొత్త ఏం కాదు, కానీ ఈ టెలిప్రాంప్టర్ పంచాయతీ మానేస్తే బాగుంటుందని అందరూ అంటూ ఉంటారు. మన మోడీ గారు ఉన్నపలంగా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి రీల్స్ చేస్తూ ఉంటే భలే ఆశ్చర్యం వేస్తుంది. అంటే మోడీ ఇప్పుడు యూత్ అయిపోయారు. మై డియర్ మిత్రం దగ్గర నుంచి మై డియర్ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకొచ్చింది మాత్రం కాక్రోచెస్. ఇప్పుడు మోడీ గారు వరుస పెట్టి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఎందుకు చేస్తున్నారు? నిన్న కూడా ఒక రీల్ చేసి ఆయన ఏం చెప్తూ ఉన్నారు, నన్ను నా అమ్మని చాలా తిట్టారు అయినా కూడా నేను వాళ్ళని క్షమిస్తున్నాను అన్నారు. కానీ ఇవి పై మాటలే. ఎవరైతే ఆ రోజు ప్రొటెస్ట్లో పాల్గొని ఆ రోజుల్లో వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి నినాదాలు చేసుకుంటూ ఈ పార్టీని వీళ్ళందరికి సంబంధించినటువంటి వీడియోస్ బయటకు వచ్చినా వాళ్ళందరిపైన టార్గెట్ చేస్తూనే వెళ్తూ ఉన్నారన్నది మాత్రమే వాస్తవం. కొంతమందిని వదిలేశారు అరెస్ట్ చేసిన వాళ్ళని, అది కూడా కరెక్టే. కానీ మళ్ళీ టార్గెట్ చేసి వాళ్ళనే లోబరుచుకొని వాళ్ళకి భయభ్రాంతులు గురి చేస్తున్నారు. చివరికి ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఉన్నాడో ఆయనకు కూడా తప్పలేదు. చివరికి నువ్వు బీజేపీలో చేరతావా, లేదంటే నీ కుటుంబాన్ని అందరినీ వేసేయమంటావా, నీకు తీవ్ర పరిణామాలు అంటే ఏంటో చూపించమంటావా అంటూ ఆయన్ని కూడా బెదిరిస్తున్నారు. అంటే ఎవడైతే ఫేమ్లోకి వస్తే, ఎవడైతే డబ్బులు దొంగతనం చేస్తే, ఎవడైతే మంచి పేరు ఉంటే వాళ్ళందరినీ బీజేపీ పార్టీలో లాక్కోవడానికి చూస్తారు. ఎందుకంటే వీళ్ళు వ్యతిరేకంగా ఉంటే వీళ్ళకి తలనొప్పి కదా. అలాగే కనుక మీరు చూసుకున్నట్లయితే గతంలో ఒక అతను
రైల్వే స్టేషన్లో టీలు తక్కువ, ఎయిర్పోర్ట్లో టీ తక్కువ రేటుకి ఇవ్వాలని మాట్లాడినటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు. తెల్లగా స్మార్ట్గా ఉంటాడు కుర్రోడు. పేరు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే గతంలో అన్ని మాట్లాడిన వ్యక్తి ఈ సీజేపీ ప్రొటెస్ట్ జరుగుతుండే కనీసం మాట్లాడటం చేత కానీ సోకాళ్ళు చెత్త వెధవల గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. సో మాట్లాడకపోతే ఎలా తెలుస్తుందన్నా అంటే మాత్రం ఫోటో అయితే పెడతా చూడండి, మనోడు ఫోటో. సో ఓవరాల్గా ఇది పరిస్థితి. మోడీ గారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. విద్యార్థులపైన ఇప్పటికి కూడా దాడులు చేస్తూనే ఉన్నారు, వాళ్ళని అరెస్టులు చేస్తూనే ఉన్నారు. చివరికి అక్కడ ఫుడ్ పెట్టిన కుటుంబాన్ని కూడా అనేక విధాలు హింసించారు. వాళ్ళకి వేరే కంట్రీ నుంచి ఫండ్స్ వస్తున్నాయని చాలామంది బీజేపీ కుక్కలు మొరుగుతూ ఉంటే అభిజిత్ దానికే ఒక గట్టి కౌంటర్ ఇచ్చారు. ఒకవేళ నిజంగా మాకు విదేశాల నుంచి ఫండ్స్ వస్తుంటే దాన్ని ఆపడం చేత కానీ హోమ్ మినిస్టర్ అమిత్ షా రిజైన్ చేయాలి, ఎందుకంటే తన కర్తవ్యాన్ని తను నిర్వర్తించలేదు కాబట్టి అంటూ అన్నాడు. ఇది మా తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది కుక్కలు అక్కడి నుంచి ఫండ్స్ వచ్చినాయి, ఇక్కడ నుంచి ఫండ్స్ వచ్చినాయి నేను వాగిన డ్రామాలమ్మ. అదే రాములమ్మ, అదే ప్రియా చౌదరి, ఇంకా హైకోర్టు అడ్వకేట్ వంకర సుంకర మౌనిక, ఇంకా అదేవిధంగా ఇంకా మాధవి, అదే ఫెయిల్యూర్ ఆర్టిస్ట్ మాధవి, ఇలా చాలామంది కలిసి వాళ్ళకి విదేశాల నుంచి ఫండ్స్ వచ్చినాయని అబ్బో కళ్ళు తిప్పుకుంటూ ఒళ్ళు తిప్పుకుంటూ వింత వింతగా డ్రామాలు చేశారు. మరి అలా విదేశాల నుంచి ఫండ్స్ వస్తుంటే అమిత్ షా ఏం చేస్తున్నారు అని అభిజిత్ అడుగుతున్నాడు. ఒకవేళ నిజంగా మాకు విదేశాల నుంచి ఫండ్స్ వస్తే దాన్ని ఆపటం చేత కాకపోతే, దాన్ని నిరూపించడం చేత కాకపోతే అమిత్ షా అనే వ్యక్తి రిజైన్ చేసి చెక్కభజన చేసుకోవటం మంచిది అన్నట్టుగా అభిజిత్ దీప్కే చెప్పడం జరిగింది. మరి నిజమే కదా, ఎప్పుడైతే విదేశాల నుంచి ఫండ్స్ వస్తున్నాయి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్నాయి, పాకిస్తాన్ నుంచి వస్తున్నాయి అని ఎర్రి కోతలు కూసిన ఈ బత్తాయిలందరికీ గట్టి పంచిచ్చాడు. నిజంగా వేరే దేశాల నుంచి ఫండ్స్ వస్తున్నాయి, మీరంతా ఎవరిది అనేసి ఆయన అడుగుతూ అది ఆపడం చేత కానీ అమిత్ షా దయచేసి రిజైన్ చేసి నా వల్ల కాదు, నేను నిరూపించలేను, నేను ఒక వేస్ట్ హోమ్ మినిస్టర్ అని చెప్పి రిజైన్ చేసి వెళ్తే చాలా బాగుంటుందంటూ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అర్థమైంది కదా రాములక్క, నీకే గట్టిగా పెట్టాడు. మరి జాగ్రత్త, మరి నోట్లో ఏం పెట్టుకున్నావని చాలామంది అడుగుతూ ఉంటారు. ఎందుకంటే తులసి చందని ఒక మహిళని అవమానకరంగా మాట్లాడినటువంటి నీకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం భూమి మీద ఎవరికీ లేదనేది అందరూ అంటూ ఉన్నారు. రోజు రోజుకి దిగజారుతూ సగం సగం కట్ చేసిన ముక్కలు వాట్సాప్ యూనివర్సిటీ నుంచి ఎత్తుకొచ్చి ఇక్కడ నువ్వు చేసే పనికిమాల మత పంచాయతీలకి చాలామందికి మండి నీ పైన వీడియోలు చేస్తూ ఉన్నారు. ఇంకా ప్రియా చౌదరి అంటారా, ఎవడికి సంవిధానం అంటే విప్లవాన్ని తెలుసు, ఈవిడికి సంవిధానం అంటే ఏందో తెలీదు, ఇట్లాంటి సోది సొటారం మనుషులంతా కలిసి వీడియోలు చేస్తూ ఉంటే ఎర్రి గొర్రెలు ఆరెంజ్ బత్తాయిలు నోరెళ్ళబెట్టి చూస్తూ వాళ్ళు చెప్పేది నిజమని నమ్ముతూ ఉన్నారు. అవన్నీ వాస్తవాలు అనేవి వీళ్ళకి ఎప్పటికీ అర్థం కావు. ఎందుకంటే వీళ్ళంతా వాట్సాప్ యూనివర్సిటీలో డబ్బులకు అమ్ముడిపోయినటువంటి ప్రతివత్తలు అనమాట. అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.